ఆ దేవుడిలో ఎవరున్నారో ఏముందో మనకు తెలిసి అవదు కానీ రూపాయిలో మాత్రం దేవుడు కాపురం ఉన్నాడు. దేవుడు గుడి అంటే రూపాయే. ఆ రూపాయిని కనుక మనం జేబులో వేసుకున్నాం అనుకోండి, దేవుణ్ణి మనం జేబులో వేసుకున్నట్టే. కానీ రూపాయికి మాయరోగం ఉంది. అది కట్టుకున్న పేదం వల్లే కట్టిన చోట పడి ఉండదు. లేవ తీసుకొచ్చిన దానివల్లే ఛాన్స్ దొరికితే ఇంకోటితో లేచిపోతుంది. పాపం మంచిదే, కానీ దానికి నిలకడ తక్కువ. దాన్ని గడించడం కంటే కాపాడుకోవడం చాలా కష్టం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మన తలగాస్తుందన్నారు సతికిన వాళ్ళు. అంచేత రూపాయిని మనం కాపాడితే రూపాయే మనల్ని కాపాడుద్ది. అది కిటుకు. అందుకనే రూపాయి కాపలాకే నేను చాలా కట్టుదిట్టాలు చేశాను. అడుగో దొంగలు దోచుకుపోకుండా కాపలా కాయడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అల్లుడుగా కట్టి పాడేశాను. సర్కిల్ అల్లుడుగా దొరకలేదు, అందుకని దొరికిన అల్లుడిని సర్కిల్ చేసేసాం. నా ఉద్యోగం అంతా ఈ మాంగారు రూపాయల కాపలాగే సరిపోతుంది. బయటికి వెళ్ళి డ్యూటీ ఏనిస్తే ఈ పాటికి పోలీస్ సూపరింటెండెంట్ అయ్యి ఉండేవాడిని. ఎందుకండి నాన్నగారు ఆ పని మీదే ఉన్నారు. ఇలవైన సలహాలు చెప్పి డబ్బు ఆదా చేయడానికి లాయర్ని బామర్దిగా ఉంచుకున్నానా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఉంచుకున్నాను అంటే తప్పర్థం వస్తుంది. బామ్మర్దిని లాయర్ని చేశాను అను. అలా కానీ నమస్కారం. 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 ఎవలీలే చందాల కోసం వచ్చారు బావా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని బందిపోటు వాళ్ళని కాయచ్చు కానీ వీళ్ళకి గెలవడం మా చెడ్డ కట్టం. నేను సందాలు చాలా ఇచ్చాను, ఇంకెవరని చెప్పా అమ్మనా. అమ్మమ్మమ్మ అలా అనుకు బావా, ఇస్తే మనకే లాభం. వాళ్ళు 7 అంతస్తుల గోపురం, 7 పర్లాంగుల ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, గంట అన్ని కట్టేశారు. అస్సలు దేవుణ్ణి గర్భగుడిని మర్చిపోయారు పాపం. నువ్వు 1 లక్ష చందా ఇస్తే పుణ్యం పురుషార్థం రెండును. పుణ్యం ఒకపడతానే ఉంది, పురుషార్థం సంగతి ఏంటా అని. అక్కడే ఉంది లిటికేషన్. ఈ ఏడాది నీకు 7-8 లక్షల దాకా ట్యాక్స్ పడుతుంది. నువ్వు గుడికో 1 లక్ష చందా ఇస్తే నీకు ట్యాక్స్ మినహాయింపిస్తారు. దానివల్ల నీకు 3 లక్షలు కలిసి వస్తుంది. దానంగా ఓడిపోయినా లాభంగా 2 నికరం మిగులు. అంటే 2 లక్షలు పన్ను కట్టక్కర్లేదంట. అయితే ఇచ్చే. అసలు పన్నులు ఎగేయడానికి ఒక ఎత్తేసానా? మా చిన్నమ్మాయిని ఇచ్చి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని అల్లుడుగా చేసుకుంటాను. లేదా అల్లుడినే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని చేస్తాం. ఎందరు ఆఫీసర్ల అల్లుళ్ళు ఇంకులుగా కుదిరినా ఎటు తిరిగి ఎటు వచ్చినా పైనుంచి గొడిగెట్టి కాయడానికి ఒక మంత్రి గారు బంధువు అయితే సేఫ్టీ. ఇదిగో మన చేతిలో బ్రహ్మాస్త్రం. మా అబ్బాయి శివరాం డాక్టర్. ఈయన మంత్రి గారికి అల్లుడు చేశానంటే మన దర్బార్ ఫుల్ అయిపోద్ది. వీడి కోసం పాతీలు పడుకుంటే ఆసుపత్రి కట్టించాను. ఏరా కృష్ణ రారా. అది సరే గాని నీ కొడుకు కోసం ఆసుపత్రి కట్టి నన్ను ఇక్కడ కట్టి పడేస్తావా? నీకేదేమైనా బాగుందా? ఇదిగో వచ్చేసాం కదరా. కుర్రోడు ధైర్యం పుంజుకోవాలా, మంచిలో చూసుకోవాలా. అయినా కాబోయే మంత్రి గారి అల్లుడు ధర్మాసుపత్రిలో కూర్చుని దేశాలు చేయడానికి అడిగి తీరుకుంటాదేంటి? అయినా పెళ్ళయ్యేదాకానే కదా. రే ఆ కత్తి కటార్లు పటకార్లు ఇచ్చి లోనకి తీసుకెళ్ళి పని ఆరంభించు. రే ఆపరేషన్ కాదు, జాగ్రత్త. ఎళ్ళు గిళ్ళు కోసుకునేవు. పద బాబు. రే ఆ ఆపరేషన్ అంతా ఇయ్యాలే చేసి మారేమోక ద్వితీయకరం కాకుండా రేపటి కాస్త అట్టే పెట్టుకో అన్నట్టు. రే కోసేటప్పుడు పక్కన చుట్టాల మాట అనుకుండగా అది కుడి చెయ్యో ఎడం చెయ్యో రోగిని స్వయంగా అడిగి తెలుసుకుని మరీ కొయ్యి. ఒకదానికి ఒకటైతే కేసులు అవుతాయి. రే అసలు సంగతి మర్చిపోయాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కత్తులు కట్టారులో పేషెంట్ కట్టులో మర్చిపోయాను. డబ్బులు కొన్నాను. సిస్టర్ ఇతను వార్డులోకి తీసుకెళ్ళి.
మంత్రి గారికి అల్లుడిని చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఇంకో రూట్లో నడుస్తున్నావు. గొడవ వస్తే ఎవరిని దెబ్బ కొడతావు? కన్న తండ్రినా, నమ్ముకున్న పిల్లనా? నమ్ముకున్న పిల్లనా? ఎందుకైనా మంచిది ఇంకోసారి మొక్కండి నాకు. సర్కిలా అలా గోళ్ళు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోటకాడికో వెళ్ళి ఆ పనులకు అదమాయించి ఆ సమ్మెలు గిమ్మెలు ఆపరాదు. మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి? వాటికి కరువు వచ్చింది. సమ్మెలు కరువు అదే నువ్వే కట్టించి ఎరగొట్టించు. ప్రాక్టీస్ అవుతుంది కదా. అలాగే ఊళ్ళో కళ్ళెత్తే గుళ్ళు కాదు, గోపురాలు పడగొట్టగలను. ఇలా సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడేస్తే అలా. కోపం చేసుకో మోకాలుడు. ఈ పాలి సెలవులు అయ్యేలాగా నీ కుర్చీ మార్పించి ఎస్పీఓ, డిఎస్పీఓ, ఐజీపీఓ నేను చేయించేస్తా కదా. ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఇక చూడు తిప్పుతాను చక్రం. నా మాటకు 100 ఏళ్ళు, నాకు 100 ఏళ్ళు. నేడే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. పాత పడిపోయింది ఏమిటి? ఆహాహాహా, ఓహోహోహో, ఆహాహాహా. పేర్లకు మంత్రులే తప్ప పెతోడి రాసటీవి రాసపోగరా. చూడు పేసులు పెట్టమోసలేట్లేగా ఎరిగిపోతున్నాయి. ఏళ్లలో శివుడికి మామగారు నాకు ఇయ్యంకుడు ఏ మంత్రి అవుతాడో కందా. అదేమిటి నాన్న, అన్నయ్యని మంత్రికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంతే కదమ్మా. అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చెప్పరా చెప్పు. శివ రా దా రా దా దా. ఇదిగా నీకు నచ్చిన మామగారు మీద ఏలెట్టి ఎట్రా ఏలే. చెప్పయా పిరికి పెళ్లి కొడక. మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేసి మనసిచ్చిన మంత్రి గారి పేరు చెప్పు. ఎలాగలాగలాగలాగలాగలాగా ఈడు కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా కూలిపోయి కుర్చీ దిగేసిన బాబుతో కాదు కదా. చీ కొత్త మంత్రి, కుర్చీ ఎక్కబోయే మంత్రి. అబ్బా ఏమిటి గోలా? మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి? చెప్పు శివా. మంత్రి అంటే మంత్రి కాదమ్మా, మంత్రి గారి ప్రాణం, ఏకైక డాటర్. అమ్మయ్యో నిజమే, నా బాబే, నా బంగారమే, మంత్రి కూతురే, నా బాబే. వదిన్ని చూపించు. ఎలా ఉంటుంది? ఏం చదువుతోంది? చీరలా, ఫ్రాక్లా, కుంకుమ, లిప్స్టిక్, ఆకుజోళ్ళ, హై హిల్సా? అది కాదన్ను, అమ్మాయి చెప్పరా శివ. ఫ్యామిలీ ఈ సైడ్ నుంచేనా అటేపు నుంచి కూడానా? నా బాబే, నా బంగారమే, నా దేవుడే. అరే అలసిపెందుకు వెళ్ళి తంబం వేసుకొచ్చేద్దారి. అలా కాదు బావా, మన శివుడిలాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం. మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్ చేసి చెప్పలేదు మరి. అయితే ఓ పాలి మంత్రం వేసో మాయ చేసో పిల్లల్ని లాక్కురా. మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లికి కిళ్ళి ఆర్డిచ్చేస్తాను. అలాగే నాన్న. మంత్రి కూతున్నా నేనా? లేకపోతే నేనా? అది మీ ఇష్టం. నేను మాత్రం చచ్చిన అబద్ధాలు ఆడలే. వాడితో డ్యూయెట్లు పాడగలవు, డాన్స్ ఆడగలవు, కానీ అబద్ధాలు ఆడలేవా? నేనా? నో. మాట్లాడగల ముంగి చేతల్లో ఉన్న చొరవ మాటలో రాదే. అమ్మ నరసమ్మ ఆగు. అమ్మ నరసమ్మ, 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నా. నే 1000 పెళ్లిల కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు. అంతేనా? అంతే. ఒరే శివారా, ఆ మంత్రి గారి అమ్మాయికే మాట ఇచ్చేద్దాం. శివ, నా గొంతుకు వస్తావా? నేను ఎండ్రని మింగి చచ్చిపోతాను. సుసి ఎంట్రీ నొత్తు. శివ, మరి అబద్ధం ఆడతావా? నే మంత్రి గారు అమ్మాయి అంటే నమ్మరండి. నన్ను హాస్పిటల్లో చూసుంటారుగా. ఓ అదా నీ భయం. చూడు, మన హాస్పిటల్ అన్నా మనం అన్నా ప్రజలకి టెర్రర్, మా నాన్నకి ఠార్. ఎవ్వడు రాబాడు. నీకు ఆ భయం ఏమక్కర్లేదు, పద. అమ్మనే రాను. అదిగో వచ్చేసింది. ఏంట్రా శివ, అమ్మాయినికి సర్కారు వాళ్ళ కార్లో తీసుకురాకపోయావా? మన కార్లు ఇరుగ్గా. అమ్మో, మంత్రి గారు చాలా రూల్స్ మనిషి. ఇంటి జనాలకి సర్కారులు ఎవరో. వీరే మా నాన్నగారు. అబ్బెబ్బెబ్బే, ఆయన కాళ్ళకి మొక్కద్దు, ఆయనకి ఇలాంటివి నచ్చవు. అబ్బో ఏ మర్యాద, ఏం వందనం. మంత్రి గారి ట్రైనింగా మాచాకానా? నీకు నచ్చోడు కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలకల్లా ఆడించాలే. ఇదిగో మా పెద్దమ్మాయి కనకం, అల్లుడేమో సర్కిల్. సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ వేసి ఐజీపీ చేసేదాకానా? ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు. అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తుగా వెళ్ళినప్పుడు. రామా రా కుడికాలెట్టు రా. ఓ సారీ మంత్రి కుమారి, ఈవిడ మా ఇంటి రాజకుమారి అనురాధ. హాయ్. హలో. ఇది నా క్లాస్మేట్ తారా. హలో. హాయ్. రామా రా కూకో. అన్నట్టు మీ నాన్నగారు ఏ శాఖ మంత్రి అన్నావు?
అది అదిగో బావ, నీకేమన్నా మర్చిపోయిందా? ఆడపిల్లకి ఏం తెలుస్తాయి రాజకీయాలు? నీ రాబడి ఖర్చు ఏంటో నీ కొడుకు తెలుసా? కొన్ని కూతురు తెలుసా? రైట్ రైట్, సరే అమ్మా. ముఖ్యమంత్రికి వీళ్ళ నాన్నగారి మాట అంటే హైకమాండ్. ఆ శాఖ ఈ శాఖ అన్న క్వశ్చన్ లేదు, అన్ని శాఖలు ఆయనవే. అబ్బా, అయినా నన్ను అడిగితే పోలీస్ శాఖ మంచిది. కాదు, నన్ను అడిగితే ఫైనాన్స్. నన్ను అడిగితే నిన్ను అడిగితే చీరలో నగలో శాఖ. సార్ వస్తానండి. అరేరే, కోడలకి చెమటోసి ఉడకబెట్టేస్తున్నట్టుగా ఉంది. ఎదవగాలి ఎదవేండలో ఎన్ని ఫ్యాన్లలో ఒక ఏసీకి షార్ట్ రావు కదా. అమ్మా నువ్వు మీ వదిన తీసుకెళ్లి ఏసీ రూమ్ లో కూకోబెట్టు. అబ్బే వెళ్తానండి, డ్యూటీకి టైం అయింది. డ్యూటీయా? అదేనా వాళ్ళ నాన్నగారికి అన్ని రూల్సే. నిద్రపోవడం డ్యూటీ, అన్నం తినడం డ్యూటీ, ఇలా అన్ని డ్యూటీలే. ఓహో శబాష్, ఉండాలి ఉండాలి. చూడమ్మా అను, ఎండి గ్లాసులో వాటిని కనిపించా మీ వదినమ్మక. రెడీ సార్. మరి మీకు మీరు తాగండి. తాగేశాం. కూకమ్మా కూకో, కూకమ్మా కూకో. సుశీల గారు, ఓ పాట పాడరు? అమ్మో, ఇప్పుడా? అంటే వచ్చన్నమాట, పాడాలి. టైం అయింది, వెళ్ళాలండి. పాట పాడందే వెళ్ళనివ్వం, గెరవ్ చేస్తాం, సత్యాగ్రహం చేస్తాం. కాదు, అరెస్ట్ చేస్తాం. పాడాలి, అవును, పాడాలి. పాడ ఆ బాధ భజన హాల్లో పెట్టించు. అలే, ఏది మా బావగారి భజనకే? ఏది అదే మొక్కుళ్ళకే? ఊరిని తస చెక్క. ఎవరు నేనా? నేనెవరినా? ఆ మాట్లాడడానికి నువ్వెవడవయ్యా? కూకోనా? మా ఇంట్లో నన్ను మర్యాద చేయడానికి నువ్వెవడ? కూకపోతే గుంజలు చెప్తానా? నమస్తే నమస్తే బావాజీ. ఎన్నికల్లో ఎగిరేందుకు ఈ ట్యాంక్స్లే. మంత్రి గారు అయిపోయినందుకు 10,000 ట్యాంక్స్లే. అరే మీరు దండమా ఇప్పుడా? అబ్బా, ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్పు. లోకమైపోతాం కదండి. అరే అరే అరే, కాపీ గట్ట వద్దని బాబు, గతికితే అతకదంటారు. మీరు కూకోండి, మీరు కూకోండి, మీరు కూకోండి. ఆహా, ఏం చక్కదనం బావాజీ. అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ నోరు అంతా. ఆడపిల్లకి తండ్రి పోలికి గాని మగపిల్లడికి తల్లి పోలికి గాని ఉంటేనంట మా శ్రద్ధ అదృష్టం అంట. మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే. ఏంటి ఆశ్చర్యం? నీ అల్లుడు అన్నానే. రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ. అంతేగాని కొబ్బరిలాగా సుబ్బారావు కొడుకంటే ఎవడ తెలుసుద్దంట. శ్రీ గారు అల్లుడనేగా ఇక నుంచే. బావా, మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి ఉంటాయా? నీకేమైనా మర్చిపోయిందా? నాకు మతిపోవడమా? బలిగోడు అయ్యా. వాళ్ళు మనసులు మార్చేసుకున్నారు. రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు. ఆన కట్టులు తప్పడం, కడుపులు రావడం, అది అవన్నీ మనకు పరువు కాదు కదా. అసలు నీకు ఎందుకీ గొడవలు? నీ రాజకీయాలు నువ్వు చూసుకో, కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటాం. అమ్మా కోళ్ళ సుశీలా, ఏంటి ఇదే మీ అమ్మాయి? ఏడాకాలానికి ఇది సమయం కాదు బావాజీ. సెక్రటరీ జవాన్, మీకేమైనా పిచ్చా? అంతే కదండి మరి. రండి మన రూము పోదాం. బయటికి ఎంటుతున్నావా? అంతకంతా అనిపిస్తావు. మళ్ళీ ఇంకోసారి నా కుమార్కి నువ్వు సందాలకు రాకుండా పోతావా?